సిద్దిపేట జిల్లా బంధారం కోనాయపల్లి తిమ్మాయపల్లి గ్రామాల సరిహద్దు శివారులో ఏర్పాటు చేయనున్న 74 అడుగుల గరుడ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా నేడు గణపతి పూజ, గ్రామ ప్రదక్షిణ, పుణ్యవాచనం, ధ్వజారోహణం, నంది ముఖం, యాగశాల ప్రవేశ, కాలదవానం, అగ్ని ప్రతిష్ఠ, సమస్త మండల స్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భంగా రామదాస శ్రీపాద శర్మ మీడియాతో మాట్లాడుతూ 74 అడుగుల గరుడ ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన కార్యక్రమం లోక కళ్యాణార్థమని అన్నారు. సనాతన ధర్మం అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకున్నారు. रामचंद्र भगवान की जय, श्री गरुडांजनेय स्वामी भगवान की जय, नागम्मा माता की जय, लक्ष्मी रमण गोविंद गोविंद. अंदरिकी जय श्रीराम. मन గ్రామంలో శ్రీ గరుడాంజనేయ స్వామి వారి యొక్క దివ్యమైన ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఈ రోజు నుండి 3 రోజుల వరకు నిర్ణయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విశేషంగా 74 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహము, అలాగే కింద మనకి 5.5 ఫీట్ల గరుడాంజనేయ స్వామి విగ్రహము, అలాగే నాగమ్మ దేవి అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఇది కార్యక్రమం అంతా కూడా లోక కళ్యాణార్థం చేసే కార్యక్రమం కాబట్టి ఈ గ్రామం అభివృద్ధి చెందాలి, అలాగే మన సనాతన ధర్మం అభివృద్ధి చెందాలి, అలాగే మనం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన దేశం బాగుండాలి అని ఈ సత్కార్యక్రమం చేయడం జరుగుతుంది. కావున ఈ సత్కార్యక్రమంలో బ్రాహ్మణోత్తములందరూ కూడా పాల్గొని, అలాగే ఈ గుడి ధర్మకర్తలు, ఈ గ్రామస్తులు అందరూ చిన్న పెద్ద అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతూ ఈ యొక్క దేవాలయ అభివృద్ధి కోసం అందరూ కూడా పాటుపడాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమంలో విశేషంగా పొద్దున గణపతి పూజ, పుణ్యవాచనము, ధ్వజారోహణము, అలాగే యాగశాల ప్రవేశము, సర్వతోభద్ర మండల దేవతా స్థాపనము, వాస్తు, యోగిని, క్షేత్రపాలక, అగ్ని ప్రతిష్ట, నవగ్రహ ప్రతిష్ట, అలాగే జలాదివాస కార్యక్రమం, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో విశేషంగా మనము 74 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం, ఇది మన తెలంగాణలో మొట్టమొదటైన విగ్రహము కాబట్టి అందరూ ఈ యొక్క మహత్ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క భగవంతుని యొక్క సంపూర్ణ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో విశేషంగా రేపు 22వ తారీఖు ఉదయాన్నే ముందు గర్తన్యాసపూర్వక యంత్ర ప్రతిష్ట, అలాగే విగ్రహ ప్రతిష్ట, నేత్ర ఉల్మీలనము, బలిదానము, మహాపూర్ణాహుతి, ఇంకో విశేషంగా ప్రవచన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ధర్మాచారి గారి యొక్క ప్రవచనము, అలాగే మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క బ్రాహ్మణ ఉత్తములందరూ కూడా నిజామాబాద్ డిస్టిక్ నుండి బోధన్ దగ్గర ఎడపల్లి గ్రామం నుండి నా యొక్క పేరు రామదాస శ్రీపాద శర్మ, ఈ యొక్క వృత్తికులందరూ కూడా మా యొక్క ఒక సహచరులు, ఒక టీము, ఈ యొక్క ధర్మ కార్యక్రమం కోసం కూడా మేము వచ్చి ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్.